తిరుపతి హతిరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తుమ్మలగుంట సర్వే నంబర్ 68, 74, 75లో దాదాపు 50 ఎకరాల హతిరాంజీ మఠం భూములు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 20 ఎకరాలు తన భార్యపై రాసుకున్నారని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని ఉన్నారని చెప్పారు. కొంతమంది పేదలు కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారని, గతంలో చెవిరెడ్డి వీరికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారన్నారు. కరెంటు మీటర్లు, గ్రామ పంచాయతీ పన్నులు ఉన్నా మఠం అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేదల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. డిప్యుటేషన్ మీద హతిరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చిన రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, అతనిని మాతృ సంస్థకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే పంచాయతీ అధికారులు నేను ఎన్ఓసి ఇస్తున్నా అంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే ఇచ్చాను అని 2017లో ఒక రైతు బాంధవుడు మఠం భూములు చూడండి, ఈ ప్రకాష్ రాజ్ లీలలు ఎలా ఉన్నాయంటే 2017లో పేదలకు మఠం భూములు కట్టబెట్టడంప్పుడు ఇబ్బంది లేనప్పుడు 2024లో ఎట్ట ఇబ్బంది వస్తుంది? నేను ఏవో రమేష్ నాయుడు గారిని మొన్న ఒక ప్రెస్ మీట్లో అడిగితే తను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు అక్రమంగా కట్టినారని అన్నాడు. నేను ఏవో రమేష్ నాయుడు గారిని అడిగేది ఏంటంటే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 2 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 7 ఫ్లోర్లు కట్టుకున్నారు, వాళ్ళందరూ మఠం భూములు కాదా? అంటే మఠం భూములకైనా రూల్ ఉంటుందా? అంటే ఒక చిన్న పాక వేసుకుంటే వీళ్ళని కొట్టేయాలి, 2 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు, 7 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు అనే ఉన్న రూల్ ఉందా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా చెబితే వాళ్ళని మాత్రమే కొట్టాలని రూల్ ఏమన్నా ఇచ్చాడా? అంటే నువ్వు దేనికి మఠానికి కాపు కాస్తున్నావా, చెవిరెడ్డికి కాపు కాస్తున్నావా? లేదా మఠం అధికారులుగా ఉండి మఠం భూములు పరిహరించాల్సింది పోయి మీరే మఠం అధికారులుగా ఉండి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి ఎక్కడెక్కడ మఠం భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా కొట్టేయాలని మీరు చెప్తున్నారా? మరి దీని ఆంతర్యం ఏంటి?